ద డీప్ డైవ్కి స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో భౌతిక శాస్త్రంలోని ఒక ప్రాథమికమైన అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. అవును, మన ముందున్న సోర్సెస్ అన్నీ కూడా కినమాటిక్స్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఖచ్చితంగా. ఈనాటి మన లక్ష్యమేమిటంటే వస్తువుల ప్రయాణానికి కారణమయ్యే ఫోర్సెస్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఒక వస్తువు యొక్క మోషన్ని ఎలా లెక్కించాలి, ఎలా అధ్యయనం చేయాలి అనేది తెలుసుకోవడం. అంటే దాని తోసే బలం గురించి కాకుండా దాని ప్రయాణం గురించే మన ఫోకస్. నిజమే. కినమాటిక్స్ అంటేనే అది. బలాన్ని వదిలేసి ఆ మోషన్ని మాత్రమే స్టడీ చేయటం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం రెఫరెన్స్ పాయింట్ అనేదాన్ని తీసుకోవాలి. రెఫరెన్స్ పాయింట్ అంటే మనం ఎక్కడ్నుంచి చూస్తున్నామనేది కదా. అవునండి. ఒక పాయింట్ని బట్టి సమయంతో పాటు ఒక వస్తువు యొక్క పొజిషన్ మారుతూ ఉంటే ఆ వస్తువు మోషన్లో ఉంది అని మనమంటాం. ఇది వినడానికి సింపుల్గానే ఉంది. అంటే రోడ్డు మీద వెళ్లే కారు మోషన్లో ఉందని మనం సులభంగా చెప్పేయొచ్చు. కాని కారు లోతలున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చూసుకుంటే వాళ్లకి వాళ్లు రెస్ట్లో ఉన్నట్లే కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ల రెఫరెన్స్ పాయింట్ కారు లోపల ఉంది కాబట్టి వాళ్ల మధ్య పొజిషన్ మారట్లేదు. కానీ బయట రోడ్డు మీద నిలబడిన ఒక వ్యక్తికి వాళ్లు కారుతో పాటు మోషన్లో ఉన్నట్లే కనిపిస్తారు. ఇది పూర్తి కాన్స్టెంట్ యాక్సిలరేషన్ని, యూనిఫామ్ మోషన్ని ఒకటే అనుకుంటారు కదా. నిజమేనండి. ఆ రెండు పదాలు వినడానికి ఒకేలా అనిపిస్తాయి కానీ అవి పూర్తిగా వేరు. యూనిఫామ్ మోషన్ అంటే ఒక వస్తువు సమానమైన సమయంలో సమానమైన దూరం ప్రయాణించటం. అంటే ఒక ఖాళీ రోడ్డు మీద కారు నిరంతరంగా 20 మీటర్లు పర్ సెకండ్ వెలాసిటీతో ఒకే స్ట్రెయిట్ లైన్లో వెళ్లడం లాంటిదే. కరెక్ట్. ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. వెలాసిటీ మారట్లేదు కాబట్టి యాక్సిలరేషన్ ఖచ్చితంగా 0 అవుతుంది. వెలాసిటీ మారితేనే యాక్సిలరేషన్, మారట్లేదు కాబట్టి 0. చాలా లాజికల్. మరి కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే? ఇక్కడ వెలాసిటీ సమానమైన రేట్లో మారుతూ ఉంటుంది. దీన్నే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అంటారు. దీనికి గ్రావిటీ మంచి ఉదాహరణ కదా. పైనుంచి కింద పడే యాపిల్ లేదా రాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ యాపిల్ కింద పడుతున్నప్పుడు దాని యాక్సిలరేషన్ 9.8 ms² దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ దాని వెలాసిటీ ప్రతి సెకనికి పెరుగుతూనే ఉంటుంది. సూపర్. అంటే వెలాసిటీ పెరుగుతోంది కానీ పెరిగే రేటు స్థిరంగా ఉంది. మరి సిటీ ట్రాఫిక్లో వెళ్లే బస్సు సంగతేంటి? అదొక నాన్ యూనిఫామ్ మోషన్. ట్రాఫిక్లో బస్సు ఎప్పుడూ ఒకేలా వెళ్లదు కదా. బ్రేక్ వేస్తారు, మళ్లీ స్పీడ్ పెంచుతారు. కాబట్టి దాని యాక్సిలరేషన్ నిరంతరం మారుతూ ఉంటుంది. వావ్! ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఈ యూనిఫామ్ మోషన్లో ఉన్న రకాల గురించి మాట్లాడదాం. ఒకటి యూనిఫార్మ్ లీనియర్ మోషన్. ఇది స్ట్రెయిట్ లైన్లో వెళ్లడం. ఇది చాలా క్లియర్. అవును, లీనియర్ మోషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. కానీ రెండవ రకమైన యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ గురించి చర్చిస్తున్నప్పుడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఇదొక అద్భుతమైన పారాడాక్స్ అండి. ఒక తాడుకు కట్టిన రాయిని గుండ్రంగా తిప్పినా లేదా భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ని తీసుకున్నా అవి ఒకే స్పీడ్తో తిరుగుతుంటాయి కదా. అవును, స్పీడ్ కాన్స్టెంట్గానే ఉంటుంది. కానీ వాటి సర్క్యులర్ పాత్ వల్ల నిరంతరం వాటి డైరెక్షన్ మారుతూనే ఉంటుంది కదా. డైరెక్షన్ మారుతోంది అంటే దానర్థం వెలాసిటీ మారుతున్నట్లే. ఖచ్చితంగా. మరి వెలాసిటీ మారుతోంది అంటే ఏమున్నట్లు అక్కడ? యాక్సిలరేషన్ ఉన్నట్లే. ఒకే స్పీడ్తో వెళ్తున్నా డైరెక్షన్ మారడం వల్ల అక్కడ యాక్సిలరేషన్ క్రియేట్ అవుతోంది. దీన్నే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటారు. స్పీడ్ మారకపోయినా ఈ డైరెక్షన్ మార్పు వల్ల ఇది ఎప్పుడూ ఆ సర్కిల్ సెంటర్ వైపు లాగుతూ ఉంటుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. భౌతిక శాస్త్రంలో ఇలాంటి ట్విస్టులు చాలా బావుంటాయి. నిజమే, సైన్స్ అందమే అది. సరే, డేటాని విజువలైజ్ చేయడానికి వాడే గ్రాఫ్స్ విశ్లేషణ ఎలా ఉంటుంది? డేటాని గ్రాఫ్స్ చాలా సింపుల్ చేస్తాయి. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ తీసుకుంటే అందులో ఒక స్ట్రెయిట్ లైన్ ఉంటే ఆ వస్తువు కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నట్లు. ఒకవేళ ఆ లైన్ కర్వులాగా వంపు తిరుగుంటే? అప్పుడు దాని వెలాసిటీ మారుతున్నట్లు. చాలా సింపుల్. అలాగే వెలాసిటీ టైం గ్రాఫ్ కూడా ఉంటుంది. అందులో కూడా లైన్స్ని బట్టి తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా. వెలాసిటీ టైం గ్రాఫ్లో హారిజాంటల్ లైన్ అంటే ఫ్లాట్ లైన్ ఉంటే అది 0 యాక్సిలరేషన్ని సూచిస్తుంది. వెలాసిటీ మారట్లేదు కాబట్టి. అవును. అదే ఒక స్ట్రెయిట్ స్లోప్డ్ లైన్ కింద నుంచి పైకి ఉంటే అది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ని సూచిస్తుంది. పర్ఫెక్ట్ అండి. ఇదంతా చూస్తుంటే కినెమాటిక్స్ అనేది కేవలం కొన్ని సూత్రాలు మాత్రమే కాదు, మోషన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ద డీప్